Parade Commander has requested Honorable Chief Minister to give permission for the march past. After obtaining the permission from the Honorable Chief Minister, Parade Commander Sri U. Vibhukrishna IPS is marching towards contingents to commence the march past. ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకున్నాం. పెరేడ్ కమాండర్ శ్రీ యు విభుకృష్ణ ఐపీఎస్ ఏఎస్పీ ప్రొద్దుటూర్ మార్చ్ పాస్ ప్రారంభించేందుకై కంటింజెంట్ల వైపు వెళుతున్నారు. మరికొద్ది క్షణాల్లో అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించే వివిధ కంటింజెంట్ల కవాతుతో ఈ ప్రాంగణం పులకించబోతోంది. बगल शस्त्र गिरेगा, बगल शस्त्र परेड कंपनी वार कुछ कॉलम में मन से गुजरेगा, गिनती से एक कंपनी आगे चलेगा. परेड दाहिने एक बट Second battalion, YSA, Tetal. అదిగో అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించే వివిధ కంటింజెంట్ల కవాతు ప్రారంభమైంది. కంటింజెంట్ కాంపిటీషన్ ప్యానెల్ జడ్జిలుగా వ్యవహరిస్తుంది శ్రీ కెవి మోహన్ రావు ఐపీఎస్ ఐజీపీ స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్, శ్రీ ఎస్ సెంథిల్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఆక్టోపస్ ఆంధ్రప్రదేశ్. ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం ఎందరో దేశభక్తులు తమ ధన మాన ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి చేసిన త్యాగాల ఫలితం. వ్యాపారం చేసుకోవటానికి మన దేశానికి వచ్చి మనలో మనకు చీలికలు తెచ్చి మనల్ని దాస్యంలోనికి నెట్టేసిన మొక్కవోని స్థైర్యంతో నిరుపమాన ధైర్యంతో స్వాతంత్రాన్ని తిరిగి సంపాదించుకున్న రోజు స్వాతంత్ర దినోత్సవ సంరంభాలు జరుపుకుంటోన్న ఈ రోజు అడవి బాటల్లో విల్లంబులతోనే మరపిరంగుల పీచమణుస్తూ బళ్ళాలు బాకులతోనే తుపాకీ తూటాల్ని తుత్తునీలు చేస్తూ ఓవైపు, పట్టణాల్లో అహింసాయుత పద్ధతుల్లో శాసనోల్లంఘన మరియు సహాయ నిరాకరణ చేస్తూ మరోవైపు, గ్రామ గ్రామాన వేసే పురాణేతిహాస నాటకాల్లో భరతమాతను చెరపట్టిన రావణ సేనగా తెల్లదొరల్ని చూపిస్తూ ఓవైపు, మాటల మంటల్ని నింపిన కవితల్ని కరవాలాలుగా మార్చి నిరక్షరాస్యుల్ని సైతం స్వాతంత్ర సంగ్రామంలో దూకే కొదమ సింహాల్లా మరుస్తూ మరోవైపు, పండిత పామర స్త్రీ పురుష బాల వృద్ధ తారతమ్యం లేకుండా, కుల మత భాష ప్రాంతీయ భేదాలు లేకుండా ఆసేతు హిమాచల భారతీయులు ఒక్కటై పోరాడిన మహా సంగ్రామం స్వాతంత్ర సంగ్రామం. 80వ స్వాతంత్ర దినోత్సవ సంరంభాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో కులాలకు మతాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఆసేతు హిమాచల భారతీయుల గుండెలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి. నూతన ఉత్సాహాన్ని స్ఫూర్తిని నింపే ఉత్తేజ భరిత సంగీతంతో ఈ ప్రాంగణమంతా ఉద్విగ్న భరితమవుతోంది. అడ్డుగా నిలిచిన అంబరాన్ని చుంబించే పర్వత శ్రేణుల్ని అయినా బద్దలు కొట్టుకుంటూ ముందుకు సాగుతామనే కృత నిశ్చయాన్ని ప్రతిబింబించే కవాతు అందరి హృదయాల్లో దేశభక్తిని వరద వెల్లువలా ఉప్పొంగింపచేస్తుంది. ప్రతి కదలికలోనూ ఆత్మవిశ్వాసం, ప్రతి అడుగులోనూ దేశభక్తి, ప్రతి శ్వాసలోనూ భరతమాత సుస్థిరతనే అభిలషించే వివిధ దళాల కవాతుతో ఈ ప్రాంగణం పులకించిపోతోంది. ప్రాణాలు పణంగా పెట్టి మృత్యువుతో తలబడి ఆనాడు ఎందరో త్యాగధనులు సాధించిన స్వాతంత్ర్యాన్ని, తాము చూడని నాటి ఉద్విగ్న భరిత క్షణాల ఆనందాన్ని స్వాతంత్ర దినోత్సవ వేళ తాము ఆస్వాదించాలని విచ్చేసిన భరతమాత ముద్దు బిడ్డలందరి హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి. భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న జాతులు, విభిన్న సంస్కృతులు ఉన్న భారత గడ్డపై భిన్నత్వంలో ఏకత్వానికి సంపూర్ణ సాక్ష్యమై నిలచి ఐకమత్యంతో సాధించుకున్న అపురూప వరం స్వాతంత్ర్యం. ఆహూతులందరిలోనూ నూతన తేజాన్ని కలిగిస్తూ ఆత్మస్థైర్యాన్ని నింపే కవాతు పెరేడ్ కమాండర్ నేతృత్వంలో కదలి వస్తోంది.
The entire parade is led by parade commander, followed by parade second in command. The first and foremost contingent in today's Independence Day parade is the 2nd Battalion APSP Kurnool contingent, saluting and honoring today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu. Contingent is commanded by Sri I Nagaraju, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ కదులుతోంది 2nd బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటింజెంట్. Second battalion! Marching in front of the dais is the 3rd Battalion of Andhra Pradesh Special Police, Kakinada contingent. Contingent is commanded by Sri V. Ramu, Reserve Inspector. శుభసూచకమైన పసుపు రంగుతో చిరుతలం మేము శత్రువులను జయిస్తామంటూ మీ ముందుకు వస్తోంది 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు శ్రీ వి రాము, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes the CRPF contingent, saluting and honoring today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu. The CRPF contingent is commanded by Sri Ajay Kumar, Sub Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కంటింజెంట్. ప్రేక్షకులంతా మీ చప్పట్లతో వారికి స్వాగతం పలకవలసిందిగా అభ్యర్థన. Marching in front of the dais is the Karnataka State Special Police contingent. Contingent is commanded by Sri Siddha Ramesh P. Reshmi, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది కర్ణాటక స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్. Here comes 5th Battalion of Andhra Pradesh Special Police, Vijayanagaram contingent. Contingent is commanded by Balakrishna Chowdhury, Reserve Inspector. ఈనాటి కార్యక్రమము Marching in front of the dais is the 16th Battalion of Andhra Pradesh Special Police, Visakhapatnam contingent. Contingent is commanded by Sri A. Satish, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 16th బెటాలియన్ ఏపీఎస్పీ విశాఖపట్నం కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ ఏ సతీష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Marching in front of the dais is the NCC Girls contingent, saluting and honoring today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu. The contingent is commanded by Ms. Lakshmi Sahasri. ఎన్సీసీ గర్ల్స్ కంటింజెంట్ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది. Here comes the NCC Boys contingent, saluting and honoring today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu. NCC Boys contingent is commanded by B. Nagasantosh. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఎన్సీసీ బాయ్స్ కంటింజెంట్.
Marching in front of the dais is the Andhra Pradesh Social Welfare Residential Education Institution Society contingent. Contingent is commanded by K. Sunit Kumar. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కంటింజెంట్. Here comes Bharat Scouts and Guides contingent, saluting and honoring today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. The contingent is commanded by Sri T. Venkata Sai Kumar. మన ముందుకు కదలి వస్తోంది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తోంది. Marching in front of the dais is the Youth Red Cross contingent, saluting and honoring today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. Youth Red Cross contingent is commanded by A.T. Guruvardhan. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్. Here comes Andhra Pradesh Sainik Welfare Contingent, saluting and honoring today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. AP Sainik Welfare Contingent is commanded by Naik A. Madhusudan Rao. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ సైనిక్ వెల్ఫేర్ కంటింజెంట్. Here comes Andhra Pradesh Special Police Brass Band Contingent with melodious music, saluting and honoring today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. Brass Band Contingent is commanded by Sri S. Srinivasulu ARSI, Sri V. Venkataya ARSI, Sri G. Gopal ARSI. The amalgamation of melodious music and interesting movement. Marching in front of the dais is the Andhra Pradesh Special Police Pipe Band Contingent, saluting and honoring today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. APSP Pipe Band Contingent is commanded by Sri G.V. Subbarao, ARSI. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ వారి శకటం. దీనికి నేతృత్వం వహిస్తున్నది కావూరి కృష్ణారెడ్డి, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి, గుంటూరు 1 అగ్నిమాపక కేంద్రము. వీరు అగ్ని ప్రమాదాలు మరియు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి వాటిని పూర్తిగా నివారించడంలోనూ మరియు ప్రజల ప్రాణాలను ఆస్తులను కాపాడటంలో అమూల్యమైన సేవలందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణ ప్రక్రియలో భాగంగా అగ్నిమాపక శాఖకు 111 అగ్నిమాపక వాహనాలు, 53 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, 23 బ్రీతింగ్ కంప్రెసర్ పరికరాలు, 60 ఇన్ప్లాంటబుల్ రెస్క్యూ బోట్స్ ను సమకూర్చడం జరిగింది. అదిగో ప్రాచీన మంత్రాల నడుమ మన వారసత్వ సంపదను మోసుకొస్తోంది భాషా సాంస్కృతిక శాఖ శకటం జ్ఞాన భారతం రథం. వేలాది ఏళ్ల నాటి
అమూల్యమైన వ్రాతప్రతులను కాపాడుతూ జ్ఞాన భారతం మిషన్ ద్వారా వాటిని డిజిటల్ రూపంలో ప్రపంచానికి పరిచయం చేస్తోంది ఈ శాఖ. అక్షరం పుట్టిన నేల మనది. ఆ అక్షరాల్లో నిక్షిప్తమైన సంస్కృతం, తెలుగు ప్రాకృత శాస్త్రాలను నేటి తరాలకు అందిస్తూ అద్భుతమైన జాతీయ జ్ఞాన నిధిగా మారింది. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ శకటం. ఆఫీసుల చుట్టూ తిరిగే రోజులు పోయాయి. సేవలు మన అరిచేతిలోనికే వచ్చేశాయి. ఆర్టీజీఎస్ తెచ్చిన మన మిత్ర AP1 యాప్ లో పౌర సేవలన్నీ డిజిటల్ రూపంలోనికి మారిపోయాయి. పారదర్శకతకు, జవాబుదారీతనానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ పాలనను డీప్ టెక్ ద్వారా పౌరుడు వద్దకు తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మీ భూమి మీ హక్కు అంటూ పక్కా గ్యారంటీతో వస్తోంది రెవెన్యూ శాఖ శకటం. మన భూమిని ఎవరైనా లాక్కుంటారేమో అనే భయానికి ఇక చెక్ పడినట్లే. బ్లాక్ చైన్ టెక్నాలజీతో మన రికార్డులకు ఉక్కు కవచం వేయబడింది. రిజిస్ట్రేషన్ అయిపోయిందా, రికార్డ్ అప్డేట్ అయిపోయినట్టే. ట్యాంపరింగ్ కు ఛాన్సే లేదు. మన మిత్ర యాప్ ద్వారా ఇంట్లోనే కూర్చొని కాస్ట్ సర్టిఫికెట్ నుంచి అడంగల్ దాకా అన్ని సేవలు అరచేతిలోనే పొందండి. ఇప్పుడు మన ముందుకు వస్తోంది అటవీ శాఖ శకటం హరితాంధ్రతో స్వర్ణాంధ్ర. 2047 నాటికి రాష్ట్రంలో 50% పచ్చదనాన్ని సాధించాలన్న లక్ష్యంతో గ్రీన్ జీడీపీ పెంచుతోంది అటవీ శాఖ. చెట్టును కాపాడితే ఆ చెట్టే మనల్ని కాపాడుతుందనే మహా సత్సంకల్పంతో తీర ప్రాంతాన్ని కాపాడేందుకు సుమారు 1053 కిలోమీటర్ల మేర సజీవ జైవిక కవచాన్ని నిర్మిస్తోంది. ఆకాశంలో డ్రోన్ల ద్వారా ఏకంగా 3 కోట్ల విత్తన బంతులను వెదజల్లుతూ ఆంధ్ర రాష్ట్రానికి గ్రీన్ కార్పెట్ వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గోదారమ్మ పరవళ్లు తొక్కుతుంటే ఆ ఆనందం వర్ణించతరమా? ఇదిగో ఆ ఆనందాన్ని అక్షరాల మన ముందుకు తెచ్చింది పర్యాటక శాఖ వారి అఖండ గోదావరి శకటం. ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి బంగారు తోరణం. ఓవైపు నడకదారిగా మారిన చారిత్రక హావ్లాక్ వంతెన, మరోవైపు దూసుకుపోతోన్న వందే భారత్ ఎక్స్ప్రెస్, ద్రాక్షారామం, పంచరామ వైభవం వంటి వారసత్వాన్ని ఏకకాలంలో అందించే సవ్యసాచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ శకటం. సముద్ర తీరమే మన సంపద, ఓడరేవులే మన ఆదాయపు దీపాలు. ప్రపంచ వాణిజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ను ముఖద్వారంగా మారుస్తోంది మౌలిక సదుపాయాల శాఖ. రామయ్యపట్నం, మచిలీపట్నం సహా 4 కొత్త పోర్టులతో లాజిస్టిక్స్ రారాజుగా మారుతోంది మన రాష్ట్రం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, ఏరోడ్రోన్ హబ్ తో ఏకంగా 60,000 ఉద్యోగాలు కల్పించబడ్డాయి. గ్రామ స్థాయి పరీక్షలు, డిజిటల్ ఆరోగ్య రికార్డులు, టెలికన్సల్టేషన్ తో మన ముందుకు వస్తోంది వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శకటం. వ్యాధి వచ్చాక కాదు, రాకముందే కాపాడే వైద్యమే నిజమైన సేవ. అదిగో ప్రాజెక్ట్ సంజీవనిని తీసుకువస్తోంది వైద్యారోగ్య శాఖ శకటం. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతి పౌరుడికి AI సపోర్ట్ తో డిజిటల్ ఆరోగ్య సంరక్షణ అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది ఇంధన శాఖ శకటం. ప్రతి ఇంటిపైన సూర్యుడు, ప్రతి ఇంటికి సౌరీకరణ. అదిగో PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పవర్ ను చూపిస్తూ కదులుతోంది మన ఇంధన శాఖ శకటం. ఇళ్లపైన సోలార్ ప్యానెల్స్ పెడుతూ లక్షలాది కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. నెట్ జీరో క్యాంపస్లు, హరిత ఇంధనంతో మన రేపటి భవిష్యత్తును డిజైన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది రవాణా శాఖ APSRTC శకటం. ప్రతి ప్రయాణం ఒక అవకాశం, ప్రతి టికెట్ ఒక సాధికారత. ఎలక్ట్రిక్ బస్సులతో హరిత ప్రయాణం వైపు దూసుకుపోతోంది APSRTC శాఖ. శ్రీ శక్తితో పల్లె వెలుగు నుండి మెట్రో ఎక్స్ప్రెస్ దాకా అక్క చెల్లెమ్మలకు ఫ్రీ జర్నీనిస్తూ ఏకంగా 2,700 కోట్ల విలువైన ప్రయాణాలను అందించింది రాష్ట్ర ప్రభుత్వం. గర్భం నుండి వృద్ధాప్యం దాకా ప్రతి అడుగులో మీ వెంట మేమున్నామంటోంది మహిళా శిశు సంక్షేమ శాఖ. అదిగో ఆ శకటం వైపు చూడండి. పసిపిల్లల కోసం సక్షం అంగన్వాడీలు, మహిళలకు 1 స్టాప్ సెంటర్లు, పెద్దవాళ్ల కోసం వృద్ధాప్య సంరక్షణ కేంద్రాలు. ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరికి సమాన గౌరవాన్ని ఇస్తూ ఆడబిడ్డల సాధికారతకు అండగా నిలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
రాయలసీమ అంటే ఒకప్పటి కరువు నేల కాదు, ప్రపంచ ఉద్యాన కూడలి. అదిగో ఆ గర్వాన్ని చాటుకుంటూ వస్తోంది ఉద్యాన శాఖ శకటం. సూక్ష్మ సేద్యంతో నీటిని పొదుపు చేస్తూ పండ్ల ఉత్పత్తిలో మన రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టారు. 201 క్లస్టర్లతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మారుస్తూ బొప్పాయి, నిమ్మ, కొబ్బరి ఉత్పాదకంతో దేశంలోనే మన ఏపీ ద బెస్ట్. ఎల్ నినో వంటి వాతావరణ సవాళ్లకు ప్రకృతి వ్యవసాయం యొక్క సమగ్ర పరిష్కారం చూపగలదు అంటూ మన ముందుకు వస్తోంది వ్యవసాయ శాఖ వారి రైతు సాధికార సంస్థ శకటం. PMDS విత్తన గుళికల ద్వారా హానికర రసాయన అవసరం లేకుండానే అమృత తుల్యమైన ద్రవ్య పదార్థాలు, జీవ ఉద్రేకాల వినియోగంతో ఏడాది పొడవునా పచ్చని వైవిధ్య పంటలను సాగు చేస్తూ రైతుల సంక్షేమంతో పాటు నేలలు, పంటలు, మానవాళి, పశుపక్షుల సంక్షేమం కొరకు ఆలోచిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. నీరే జీవం, నీటి భద్రతే మన బలం. అదిగో పల్లె సీమలకు ప్రాణం పోస్తోన్న జల వనరుల శాఖ శకటం గలగలా పారుతూ వస్తోంది. జలధార, జలహారతి ప్రోగ్రాంతో చెరువులకు మళ్లీ పునర్జన్మనిచ్చారు. వ్యవసాయ కుంటలు, ఫీడర్ కాలువల మరమ్మతులతో నీటి బొట్టును సైతం వృధా పోనివ్వకుండా కాపాడుతూ 18,000కు పైగా చిన్న నీటి వరుసల చెరువులను బాగు చేసి కరువును తట్టుకునేలా ఆంధ్రప్రదేశ్ ను మారుస్తోన్న ఈ జలయజ్ఞానికి మనమందరం ప్రత్యక్ష సాక్షులం. అక్షర దీపకాంతులను విరజిమ్ముతూ స్వర్ణాంధ్ర 2047 విజన్తో ఆంధ్రప్రదేశ్ విద్యా రంగానికి సరికొత్త వెలుగులు పంచుతూ వస్తోంది మన పాఠశాల విద్యాశాఖ శకటం. పిల్లల్ని బడికి పంపిన తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం ద్వారా ఏకంగా 10,000 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో మిల్లెట్ చెక్కీ ద్వారా పిల్లలకు పుష్కలమైన పోషణ అందుతోంది. AI, స్టెమ్ ల్యాబ్స్, లీప్ కార్యక్రమాలతో ప్రతాపవంతులను చేస్తూ షైనింగ్ స్టార్స్ గా గుర్తించి పాఠశాల ఔన్నత్యాన్ని ఎవరెస్ట్ పై కూర్చోబెట్టింది పాఠశాల విద్యాశాఖ. ఇప్పుడు వస్తోంది ఉన్నత విద్యాశాఖ శకటం. చదువుతో వెలుగు, పరిశోధనతో గెలుపు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ అంటూ విద్యార్థులను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తున్న వేదిక ఇది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువత ఆలోచనలను స్టార్టప్ గా మారుస్తూ భవిష్యత్తుకు బాటలు వేస్తోంది మన ఉన్నత విద్యాశాఖ. సంప్రదాయ విలువలకు మోడర్న్ టెక్నాలజీని జోడిస్తుంది ఉన్నత విద్యాశాఖ. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్వచ్ఛాంధ్ర శకటం. ఒకప్పుడు చెత్తకుండి, ఇప్పుడు అదే మనకు పవర్ ప్లాంట్. అదిగో మన స్వచ్ఛాంధ్ర శకటాన్ని చూడండి. మున్సిపల్ చెత్తను కరెంటుగా మార్చే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లతో సరికొత్త మ్యాజిక్ చేస్తుంది. తడి, పొడి, ప్రమాదకల వ్యర్థాలను 4 బిన్నుల్లో వేరు చేస్తూ ఇంటింటి పరిశుభ్రతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం సాగుతున్న ఈ ప్రయాణంలో మనము భాగస్వాములమవుదాం. మన ముందుకు వస్తోంది చేనేత జౌళి శాఖ శకటం. భూమి మీద శరీరాన్ని కప్పి ఆత్మగౌరవాన్ని నిలిపేది వస్త్రమైతే, ఆకాశంలో మువ్వన్నల జాతీయ జెండా రూపంలో ఎగురుతూ సగర్వంగా తలెత్తుకునేలా చూసేది కూడా వస్త్రం. అదే నేతన్నల చేనేత వస్త్రం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత విద్యుత్, ఎన్టీఆర్ భరోసా పింఛన్, నేతన్నల సేవలు మరియు ఇతర సంక్షేమ పథకాల ద్వారా నేతన్నలకు అండగా నిలుస్తుంది. ప్రతి దారానికి ఒక కథ ఉంది, ప్రతి మగ్గానికి ఒక గాథ ఉంది అంటూ వెళుతోంది చేనేత జౌళి శాఖ శకటం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది APCRDA అమరావతి శకటం. అదిగో మన రాజధాని, నవ్యాంధ్రకు హృదయం. 29,000 మంది రైతుల యొక్క త్యాగ ఫలితం మన అమరావతి. ఇది కేవలం ఇటుకలతో కట్టిన నగరం కాదు, ప్రతి ఎకరం వెనుక ఒక కల ఉంది. భవిష్యత్తు నగర ముఖ చిత్రం ఎలా ఉండబోతుందో కళ్లకు కడుతోంది. ఓవైపు శాంతికి ప్రతీకగా బుద్ధుని విగ్రహం, మరోవైపు టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా క్వాంటమ్ వ్యాలీ. ప్రపంచమే అబ్బురపడేలా దేవతల రాజధాని వంటి అమరావతి నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది.
ఇప్పుడు మన ముందుకు వస్తోంది గ్రామీణ మరియు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ మరియు మెప్మా శకటం. ఆమె శక్తి, ఆమె ప్రగతి, ఆమె స్వర్ణాంధ్రకు కీర్తి అంటూ ఉక్కు మహిళల్లా వస్తున్నారు మన అక్క చెల్లెమ్మలు. ఇదే సెర్ప్ మరియు మెప్మా సంస్థల ఉమ్మడి శకటం. మొన్నటిదాకా లోన్ల కోసం ఎదురు చూసిన మహిళలు ఇప్పుడు సొంత బిజినెస్లు పెడుతున్నారు. సూపర్ నారీ యాప్ ద్వారా ప్రతి రూపాయి లెక్క వాళ్ళ కళ్ళ ముందుకే వస్తోంది. గ్లోబల్ ఇన్వెస్టర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. అదిగో పారిశ్రామిక శాఖ శకటం దూసుకు వస్తుంది. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే స్ఫూర్తితో వ్యాపారానుకూల వాతావరణాన్ని కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఫాస్ట్ ట్రాక్ గ్రౌండింగ్ తో 175కు పైగా ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి చేస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వటమే కాకుండా పర్యావరణానికి ముప్పు లేకుండా స్వచ్ఛమైన పునరుత్పాదక ఇంధనంతో హరిత పారిశ్రామిక విప్లవానికి దిక్సూచిగా నిలిచింది రాష్ట్రం. చీకటిని చీల్చుకుంటూ వస్తున్న వెలుగు రేఖల పేదరికం లేని సమాజం కోసం వస్తోంది ప్రణాళిక శాఖ శకటం. ఆధ్యాత్మికతకు తిరుపతి, పాలనకు అమరావతి, లాజిస్టిక్స్ కు విశాఖ, ఇలా 3 దిక్కుల ప్రగతిని పరుగులు పెట్టిస్తోంది. ప్రతి ఇంటా సంతోషం పూయించాలన్న ఈ బృహత్తర లక్ష్యంతో 1.08 లక్షల మంది మార్గదర్శుల అండతో అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు నేరుగా చేరవేస్తోంది P4 ద్వారా. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందంటూ వస్తోంది మన దేవాదాయ శాఖ శకటం. ఒకవైపు సనాతన ధర్మం, మరోవైపు మనమిత్ర యాప్ తో ఆధునిక టెక్నాలజీ. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు దర్శనం, సేవ, ప్రసాదం అన్ని చిటికలో బుక్ అయిపోతాయి. లోక కళ్యాణం కోసం చేసే హోమాలు ఓవైపు, గోరక్షే దేశరక్షగా సాగుతున్న గోశాలలు మరోవైపు. వారసత్వం, సేవ, కరుణ పునాదులుగా స్వర్ణాంధ్ర దిశగా దేవాదాయ శాఖ ముందడుగులు వేస్తోంది. విల్లు పట్టిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గంభీర రూపంతో కదలి వస్తోంది గిరిజన సంక్షేమ శాఖ శకటం. ఒకవైపు ఆదివాసీల ఆత్మగౌరవం, మరోవైపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. తమ సంస్కృతిని, మూలాలను కాపాడుతూనే వికసిత్ ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేస్తోన్న మన గిరిజన బిడ్డల ధింసాకు అంతర్జాతీయ గౌరవం లభించింది. అటు సంప్రదాయం చెక్కు చెదరకుండా కాపాడుతూ, ఇటు ఆధునిక విద్యను అందిస్తూ గిరిజన సాధికారతకు బాటలు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ. ఇప్పుడు మన ముందుకు కథలు వస్తోంది గనులు మరియు భూగర్భ శాఖ శకటం. దేశంలో మొదటి ప్రైవేటు బంగారు గని మన స్వర్ణగిరి. మన సంపదలు మనవి, వాటి బాధ్యత కూడా మనదే. బాధ్యతాయుతమైన ఖనిజ పాలనలో రాష్ట్రాన్ని బలోపేతం చేస్తూ కదులుతోంది గనులు భూగర్భ శాఖ శకటం. ఏకంగా 21 ప్రధాన ఖనిజ బ్లాక్లను వేలం వేసి ఆదాయాన్ని ఆకాశానికి తీసుకువెళ్లారు. టెక్నాలజీ అండ్ ట్రాన్స్పరెన్సీతో నడుస్తున్న ఈ శాఖ స్వర్ణాంధ్రకు పునాది వేస్తోంది. ఎలాంటి సీనరేజీ ఫీజులు లేకుండా కేవలం నిర్వహణ ఖర్చుతో ప్రజలకు సేవలు అందిస్తోంది గనులు భూగర్భ శాఖ. దాహంతో అలమటించే పల్లెలకు పన్నీరు పంచుతూ అదిగో వస్తోంది మన గ్రామీణ నీటి సరఫరా శాఖ శకటం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆశయ స్ఫూర్తితో కొండల్లోని రిజర్వాయర్ల నుంచి పైప్ లైన్ల ద్వారా మన ఇంటి కుళాయికి నీరు చేరుతుంది. జల్ జీవన్ మిషన్ 2.0తో 9,000 కోట్లకు పైగా నిధులతో ఏకంగా 10 మహా ప్రాజెక్టులు చేపట్టి రిజర్వాయర్ల నుంచి నేరుగా మన ఇంటికి స్వచ్ఛమైన జలాలు అందిస్తూ పల్లె పల్లెకు పన్నీరు అందిస్తోంది జలాధార పథకం, గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ. चलेगा चल ब्रेक मध्य सच करेगा मध्य सच
Shum. On this enchanting and thrilling and auspicious occasion of Independence Day, today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, is requested to give his valuable message. 80వ స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థిస్తున్నాం. भारत माता की जय. భారత్ మాతాకి. భారతీయులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నా హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనందరం జాతీయ జెండా కింద నిలబడ్డాం. ఈ జాతీయ జెండా మన స్వాతంత్రానికి ప్రతీక, మన ఆత్మ గౌరవానికి ప్రతిబింబం, మన ఐక్యతకు చిహ్నం, మన భవిష్యత్తుకు మార్గదర్శకం. 90 ఏళ్ల పోరాట ఫలమే స్వాతంత్రం. మనకు స్వాతంత్రం తేలిగ్గా రాలేదు, ఒక్క రోజులో రాలేదు, ఒక్కరి పోరాటంతో రాలేదు. ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎన్నో తరాల ఉద్యమం, ఎందరో మహనీయుల బలిదానం, ఎందరో అమరవీరుల ప్రాణత్యాగం మనకు స్వాతంత్రాన్ని అందించాయి. మహాత్మా గాంధీ అహింసను ఆయుధంగా మార్చారు. సుభాష్ చంద్రబోస్ ధైర్యాన్ని, దేశభక్తికి ప్రతీక చేశారు. భగత్ సింగ్ తన ప్రాణాన్ని దేశం కోసం అర్పించి యువతలో విప్లవ స్ఫూర్తిని రగిలించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఐక్యం చేశారు. అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందించారు. తెలుగు నేల కూడా స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసింది. అల్లూరి సీతారామరాజు పోరాటం, పెంగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా మన తెలుగు నేలకు గర్వకారణం. 80 ఏళ్ల కిందం మన పెద్దలు ఒక స్వప్నం చూశారు. అది స్వేచ్ఛా భారతదేశం. దానిని సాధించి మనకిచ్చారు. వాళ్ళ మన కోసం పోరాడారు, త్యాగాలు చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలనే సంకల్పంతో పనిచేద్దాం అనే నేను సంకల్పం. ఈ దేశం మనకు హక్కులిచ్చింది, గుర్తింపు తెచ్చింది, గౌరవం తీసుకొచ్చింది. దేశానికి మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. దీనికోసమే నా దేశం, నా బాధ్యతని ముందుకు సాగాలి. మన చేతిలో జాతీయ జెండా ఉండాలి. మన గుండెల్లో బలమైన అజెండా ఉండాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వచ్చే 20 ఏళ్ల అనునిత్యం పనిచేస్తామని సంకల్పం తీసుకోవాలి. ఈ దేశానికి మనం ఏమి ఇవ్వగలమని ఆలోచించడమే అనే నేను సంకల్పం. మనం ఏ పని చేసినా దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సమాజ హితం కోసం పనిచేయాలి. విద్యార్థి తన నైపుణ్యంతో ఆవిష్కరణలు సాధించాలి. రైతు ప్రకృతి సాగుతో ప్రజల ఆరోగ్యాన్ని, భూసారాన్ని కాపాడాలి. ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి సమాజం పట్ల బాధ్యత నెరవేర్చాలి. మహిళ అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలి. ఇలా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితంలో
విజయం సాధించడం కూడా దేశ నిర్మాణంలో భాగమే. ఒక వ్యక్తిగా మీ ఆలోచన చిన్నదిగా అనిపించవచ్చు, కానీ కోట్లాది మంది భారతీయులు కలిసి అది దేశ సంకల్పం అవుతుంది. అందరం ఒక కొత్త స్వప్నాన్ని సాకారం చేయాలి. అది వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర 2047. 80 ఏళ్ల క్రితం మనం స్వేచ్ఛను సాధించుకున్నాం. వచ్చే 20 ఏళ్లలో ప్రపంచాన్ని జయిద్దాం. ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత లక్ష్యాన్ని నిర్దేశించారు. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఈ రెండు లక్ష్యాలు వేరు కాదు. వికసిత్ భారత్కు బలమైన రాష్ట్రం, స్వర్ణాంధ్రకు బలమైన దేశం కావాలి. అందుకే దేశం కోసం మనం చేసే ప్రతి పని స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఒక భాగం. స్వర్ణాంధ్ర కోసం మనం చేసే ప్రతి పని వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక భాగం. అంతా కలిసి ఐక్యంగా, బాధ్యతగా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిద్దాం. వికసిత్ భారత్ను సాకారం చేద్దాం. దీనికోసం 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దృఢమైన సంకల్పం తీసుకుందాం. ఎన్నో సవాళ్లు దాటి వచ్చాం. స్వతంత్ర భారతదేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. రాష్ట్రం కూడా ఎన్నో ఒడుకుదొడుకులు చూసింది. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం మనకు గుర్తింపు తెచ్చింది. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956 నవంబర్ 1వ తారీఖున హైదరాబాద్ రాజధానిగా తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్ అవతరించింది. 2014లో మరోసారి రాష్ట్ర విభజన జరిగింది. ప్రతిసారి సవాళ్లు, సంక్షోభాలు మారుతూ వచ్చాయి. కానీ ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్టుదలే గెలిచింది. 2014లో నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇచ్చారు. విభజన కష్టాలు అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించేందుకు ప్రయత్నించాం. 2019 పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. 2019లో వచ్చిన పాలకులు 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. ఆ 5 ఏళ్లు చీకటి రోజులు చూశాం. గత పాలకుల అహంకారం, అసమర్థత, అవినీతి, అరాచకంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనుకబడింది. ఆర్థికంగా రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. అలాంటి పరిస్థితిలో 2024 ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను కలిసి కూటమిగా ప్రజల ముందుకొచ్చాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలని కోరాం. కూటమిపై నమ్మకంతో అఖండ విజయాన్ని అందించారు. 94% స్ట్రైక్ రేటుతో, 57% ఓట్ షేర్తో చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును అధికారంగా భావించలేదు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఇచ్చిన బాధ్యతగా తీసుకున్నాం. అందుకే పాలకులుగా కాదు, ప్రజలకు సేవకులుగా పనిచేస్తున్నాం. తొలి సంతకం నుంచి సంక్షేమానికి, అభివృద్ధికి, సుపరిపాలనకు అసలైన అర్థం చెప్పాం. 26 నెలల్లో ప్రజలకు మార్పు కనిపించేలా పనిచేశాం. విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి స్థిరత్వం వైపు, అనిశ్చిత నుంచి ఆత్మవిశ్వాసం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. స్వర్ణాంధ్ర 2047 విజన్. మన రాష్ట్రానికి ఒక లక్ష్యం ఉండాలి. మన ప్రయాణానికి ఒక గమ్యం ఉండాలి. అందుకే విస్తృతంగా చర్చించి స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించాం.
హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీ. అదే మన లక్ష్యం. దీనికోసం 10 సూత్రాలు రూపొందించాం. పేదరికం లేని సమాజం, ఉద్యోగ ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, ఫార్మర్ అగ్రిటెక్, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్ అనే 10 సూత్రాలతో విజన్ సాకారం చేద్దాం. లక్ష్యాలు పెట్టుకోవడం మాత్రమే కాదు, దానికి తగిన కార్యాచరణ ఉండాలి. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి ఒక అభివృద్ధి యూనిట్గా తీసుకుని విజన్ యాక్షన్ ప్లాన్లు రూపొందించాం. అభివృద్ధి అంటే ఒక నగరం కాదు, 3 ప్రాంతాలు ఎదగాలి. ప్రతి జిల్లా ప్రగతి సాధించాలి. ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామం అభివృద్ధి కావాలి. అభివృద్ధి వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం. అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్నాం. దీనికోసం విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక చేపట్టాం. నేడు అద్భుతమైన టెక్నాలజీ ఉంది, అపారమైన నాలెడ్జ్ ఉంది. వీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా ఎక్కడికక్కడ లీడర్షిప్ తయారు చేస్తున్నాం. అప్పుడే అన్నింటా విజయం సాధ్యం. కేంద్ర సహకారంతో కొత్త ఊపిరి. 24 నెలల క్రితం మేము పాలన ప్రారంభించినట్టు చుట్టూ చీకట్లు, కానీ ప్రజల మద్దతు, కూటమి ఐక్యత, కేంద్ర ప్రభుత్వ సహకారం ఈ 3 రాష్ట్రానికి కొత్త ఊపిరి పోశాయి. పోలవరం, అమరావతి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం రైల్వే జోన్, అంతర్జాతీయ పెట్టుబడులు, ఇలా అన్నింటిలో కేంద్రం సహకారం అందిస్తుంది. 2014-19 మధ్య రాష్ట్ర అభివృద్ధి రేటు 13.5% ఉంటే 19-24 మధ్య 10.3% పడిపోయింది. అన్ని వ్యవస్థలు తిరిగి గాడిలో పెట్టడంతో నేడు వృద్ధి రేటు 11.3% పెరిగింది. గత ప్రభుత్వం వదిలి వెళ్లినటువంటి 9,74,000 కోట్ల అప్పులు, బకాయిలు రాష్ట్రానికి గుదిబండగా మారాయి. అయినా నమ్మకంగా ముందుకెళ్లాం. 370 రుణాలపై వడ్డీ భారం తగ్గించాం. ఇప్పటి వరకు 8,269 కోట్ల ఆదా అయ్యేలా రుణాలు రీషెడ్యూల్ చేశాం. గత ప్రభుత్వం నిలిపివేసిన 86 కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించాం. 26 నెలల్లో 1,50,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి, 1,34,000 కోట్లు అభివృద్ధికి ఖర్చు చేశాం. మహిళా సాధికారిత, సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సాయం అందేలా, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా పనిచేస్తున్నాం. సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఎన్నికల్లో చెప్పినవే కాదు, చెప్పని వాటిని కూడా అమలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచి పేదలకు ఆర్థిక భద్రత కల్పించాం. ప్రతి బిడ్డ చదువుకోవాలని, కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇచ్చాం. తల్లికి వందనం సాయాన్ని ఖర్చులా చూడకుండా పిల్లల భవిష్యత్తుపై పెట్టుబడిగా భావిస్తున్నాం. స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకంతో మహిళలకు ఆర్థిక భారం తగ్గించాం. సరిగ్గా ఏడాది క్రితం స్త్రీ శక్తి కార్యక్రమం ప్రారంభమైంది. ఉద్యోగానికి వెళ్లే ఆడబిడ్డకు, పనికి వెళ్లే మహిళకు
ఆసుపత్రికి, మార్కెట్కి, గుడికెళ్లే స్త్రీమూర్తులకు వరంగా మారింది. దీపం 2 ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆటో డ్రైవర్ కండగా ఆటో డ్రైవర్ల సేవలు అందిస్తున్నాం. అన్నా క్యాంటీన్లతో పేదల ఆకలి తీర్చి ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్నాం. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు తీసుకొస్తున్నాం. సమాజంలో ఆర్థిక అసమానతలు లేనప్పుడే మెరుగైన జీవన ప్రమాణాలు, నిజమైన ప్రగతి. దీనికోసం P4 అనే ఉన్నతమైన కార్యక్రమాన్ని MBK 1020 విధానంతో రూపొందించాం. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండి 10% మంది అట్టడుగునున్న 20% మంది కుటుంబాలకి చేయూతనిచ్చేందుకే P4 ని ఎంపిక చేశాం. నేడు లక్షలాది మంది బంగారు కుటుంబాలని మార్గదర్శులు దత్తత తీసుకుని సమగ్ర అభివృద్ధి, నిరంతర సాధికారత కోసం కృషి చేస్తున్నారు. యువత భవిష్యత్తు, నవ్యాంధ్ర భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. వారంతా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలి. ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి. ఉద్యోగాల కోసం మీరు ఎడడం కాదు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు రాష్ట్రానికి వచ్చేలా చేస్తున్నాం. నిరుద్యోగుల కోసం నైపుణ్యం అనే ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాం. మెగా డిఎస్సి 2025 ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టుల్ని పారదర్శకంగా భర్తీ చేశాం. దీనికి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. సృష్టించారు, తప్పుడు ఆరోపణలు చేశారు. అన్ని అధిగమించి తొలి సంతకాన్ని నిలబెట్టుకుని ముందుకు పోతున్నాం. ఇక ప్రతి ఏటా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాను. ఈ ఏడాది 10,000 పైగా ఉద్యోగాలతో ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో నూతన ఆవిష్కరణలకు తోడ్పాటు ఇస్తున్నాం. యువతకు మా సందేశం ఒకటే, మీ కలలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మేము అవకాశాలు సృష్టిస్తాం, మీరు సద్వినియోగం చేసుకోండి, అద్భుతాలు సృష్టించండి. మీ ప్రతిభకు ఆకాశమే హద్దు. మీ ఆవిష్కరణలకు ప్రపంచం జై కొట్టాలి. పెట్టుబడులు వెల్లువ, ఉపాధి ఉద్యోగాల సృష్టి, పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెంచేందుకు 28 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. 24 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. వీటిలో 14 లక్షల కోట్ల పెట్టుబడులకి ఆమోదం తెలిపాం. దీంతో 11 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఒక ఏడాదిలో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% మన రాష్ట్రానికి రావడం మనపై నమ్మకాన్ని పెంచింది. 2 ఏళ్లలో ఎఫ్డీఐ 6.5 రెట్లు పెరిగింది. గూగుల్ ఏఐ డేటా సెంటర్, ఆర్సెలర్ మిత్తల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, దాల్మియా సిమెంట్, గ్రీన్ అమోనియా, హీరో, రాయల్ ఎన్ఫీల్డ్, స్వర్ణగిరి గోల్డ్ మైన్ వంటి అనేక ప్రాజెక్టులు వచ్చాయి. 95,000 కోట్ల విలువైన బీపీసీఎల్ వంటి భారీ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో 36 రోజుల్లోనే అమ్కా డిఫెన్స్ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. దీనికోసం అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేశాం. ఇప్పటికీ 138 పార్కులకు శ్రీకారం చుట్టాం. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి. సామాజిక న్యాయం జరిగినప్పుడే
నిజమైన అభివృద్ధి, ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా చూస్తున్నాం. బీసీలకు మా ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తుంది. వడ్డెర్లకు మైనింగ్ లీజులు, గీత కార్మికులకి ఎక్సైజ్ షాపులు కేటాయించాం. నేతన్న సేవలో, మత్స్యకారుల సేవలో వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. దశాబ్దాలుగా ఎస్సీలు కోరుకున్న వర్గీకరణ అమలు చేశాం. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఐఐటి, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నాం. గురుకులాల్లో డైట్ ఛార్జీలని 10% పెంచాం. ఇమాములకి, మౌజములకి గౌరవ వేతనాలు పెంచాం. 2029 నాటికి అందరికీ ఇళ్లు నిర్మించాలనేది మా లక్ష్యం. ప్రభుత్వ భూముల్లో ఎన్నో ఇళ్లుగా నివసిస్తున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం. నాణ్యమైన విద్య, అత్యుత్తమ వైద్యం. ప్రభుత్వ బడులు కేవలం భవనాలు కాదు, అవి పేద పిల్లల భవిష్యత్తుకు పునాదులు. అందుకే మౌలిక సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలని ఆధునిక దేవాలయాలుగా తీర్చిదిద్దుతున్నాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్ని ఏపీ షైనింగ్ స్టార్స్ గా ప్రోత్సహిస్తున్నాం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ల ద్వారా పిల్లల భవిష్యత్తుకు తల్లిదండ్రుల్ని భాగస్వాములు చేస్తున్నాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో సంజీవిని ప్రాజెక్టు తీసుకొచ్చాం. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. మీరు వైద్యుని వద్దకు వెళ్లడం కాదు, వైద్యులే మిమ్మల్ని సంప్రదించి చికిత్స అందించేలా చేస్తున్నాం. సీఎం రిలీఫ్ ద్వారా ఇప్పటి వరకు 1631 కోట్ల చెల్లించి అభాగ్యుల్ని ఆదుకున్నాం. అన్నదాతకు అండగా, రైతన్న సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అందుకే అన్నదాతకు అండగా నిలుస్తున్నాం. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు ఏడాదికి 20,000 అందిస్తున్నాం. ధాన్యం డబ్బులని 48 గంటల్లో రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం. పొగాకు, కోకో, మామిడి, టమోటో రైతులు మద్దతు ధర ఇచ్చి ఆదుకున్నాం. పొగాకు రైతులకు 2 ఏళ్ల పాటు వడ్డీ లేకుండా 50,000 రూపాయలు రుణం ఇస్తున్నాం. క్వింటాలు పొగాకుకి 1,000 రూపాయల చొప్పున ప్రోత్సాహాన్ని నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం. డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు, ఏఐ, ఆధునిక సాంకేతికని వ్యవసాయంలోకి తీసుకొస్తున్నాం. 1,00,000 కోట్ల రూపాయలతో రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా రూపొందిస్తున్నాం. మదనపల్లిలో తొందరలోనే హార్టికల్చర్ హబ్ కు శ్రీకారం చుడతాం. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేస్తాం. అక్వా రంగాన్ని మరింత బలోపేతం చేసేలా యూనిట్ విద్యుత్తు ₹50 అందజేస్తాం. ప్రకృతి సేద్యం ద్వారా వాతావరణాన్ని పరిరక్షించుకుంటాం. మన ఆరోగ్యాన్ని, మన భూములను కూడా కాపాడుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఎకరాకు నీరు, రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనేది మా లక్ష్యం. 26 నెలల్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల ఖర్చుతో 36 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల చేశాం. 30 ఏళ్ల కల వెలుగొండ, త్వరలోనే ఆ కలను ఫేజ్ 1 ప్రారంభంతో నిజం చేసుకుంటున్నాం. వంశధార, నాగావళి నదుల అనుసంధానం 73% పూర్తి చేశాం. నేరేడి ప్రాజెక్టు 70 సంవత్సరాల సమస్య, తొందరలోనే పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని
ముందుకు తీసుకెళ్తున్నాం. అనకాపల్లికి తొందరలోనే గోదావరి జలాలు అందిస్తాం. డ్యాముల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. 9 ప్రధాన జలాశయాల్లో గేట్ల మరమ్మతులు, భద్రతా పనులకు నిధులిచ్చాం. తుంగభద్ర డ్యాముకి 33 గేట్లు ఏర్పాటు చేసి రాయలసీమ ఆశలు నిలబెట్టాం. పోలవరం జీవనాడి. పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. 2019 ప్రభుత్వ మార్పుతో పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం జరిగింది. సమస్యలు పరిష్కరించి 2 ఏళ్లలో 89% పనులు పూర్తి చేశాం. నిర్వాసితులను ఆదుకుంటున్నాం. వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తాం. పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని ఈ పవిత్రమైన సమయంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది ఒక లక్ష్యం. సమిక్షేమం అభివృద్ధి కలయిక. నేను ఎప్పుడూ ఒకటి నమ్ముతాను, సమిక్షేమం అభివృద్ధి సమతూకంగా ఉండాలి. అభివృద్ధితో సంపద సృష్టించి ఆదాయాలు పెంచి సమిక్షేమం అందించాలి. తద్వారా అన్ని వర్గాల్లో సాధికారత తీసుకురావాలి. అందులో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. రామాయంపట్నం, మచిలీపట్నం, మూలపేట గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు శరవేగంగా నిర్మిస్తున్నాం. జువ్వలదిన్న, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలో ఆధునిక షిప్పింగ్ హార్బర్ నిర్మిస్తున్నాం. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చే విధంగా అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని ప్రారంభించుకున్నాం. రాష్ట్రంలో 64,000 కోట్లతో రైల్వే పనులు, 38,000 కోట్ల రూపాయలతో హైవే పనులు జరుగుతున్నాయి. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హార్బర్లు, హైవేలు, రైల్వే లైన్లతో రాష్ట్రాన్ని ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేస్తున్నాం. రోడ్లపై గుంతలు లేకుండా చేస్తామని మాట ఇచ్చాం. 20,000 కిలోమీటర్లపైనే రోడ్లు మరమ్మతులు చేశాం. అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవం. 5.5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక మన రాజధాని అమరావతి. రాజధాని నిర్మాణం కోసం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వేలాది మంది రైతులు, వేలాది ఎకరాల భూమి ఒక వినూత్నంగా ₹1 ఖర్చు లేకుండా ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. ఆ రైతులకు మనస్ఫూర్తిగా మరొక్కసారి నా అభినందనలు, నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఇలాంటి స్ఫూర్తి దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక ఆదర్శం. ఇది ఒక గొప్ప శుభ పరిణామం. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా రాజధాని నిలుస్తుంది. బ్లూ సిటీ, గ్రీన్ సిటీ, అదే మరి గ్రీన్ ఎనర్జీ, కార్బన్ న్యూట్రల్, నో పోల్ సిటీ, డీప్ టెక్ క్యాపిటల్ గా అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా నిర్మాణం అవుతుంది. రాజధానిలో 50,000 కోట్ల విలువైన పనులు 25-30 వేల మందితో రాత్రింబగుళ్లు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ప్రతి పౌరుడు అమరావతి నా రాజధానిని గర్వంగా చెప్పుకునేలా ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధానిగా అమరావతిని తయారు చేస్తామని రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామాలే పట్టు కొమ్మలు. గ్రామాలు బలపడితేనే రాష్ట్రం బలపడుతుంది. స్థానిక పాలనలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించాం. 2 ఏళ్లలో 13 జాతీయ పంచాయతీ అవార్డులు సాధించాం. పల్లె పండుగ కింద
నరేగా ద్వారా 9,604 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశాం. అడవి తల్లి బాట కింద ఇప్పటి వరకు 905 కిలోమీటర్ రోడ్డు నిర్మాణం చేశాం. 25 ఏళ్ల తర్వాత పంచాయతీరాజ్ శాఖలో 10,000 మందికి పైగా ఉద్యోగులకి పదోన్నతులు కల్పించాం. 50% గ్రీన్ కవర్ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో 50% పచ్చదనం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 1,400 హెక్టార్లలో మడ అడవులు పెంచి దేశంలో 2వ స్థానంలో నిలిచాం. పంటలకు ఆస్తులకు నష్టం జరగకుండా కుంకి ఏనుగుల్ని వినియోగిస్తున్నాం. చెత్త పన్ను రద్దు చేశాం. లెగసీ వేస్ట్ తొలగించాం. స్వచ్ఛ రథం లాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టాం. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ని ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసే బాధ్యతతో ముందుకు పోతున్నాం. విద్యుత్ రంగంలో వెలుగులు. గత పాలకుల అసమర్థత, అవినీతి కారణంగా విద్యుత్ రంగంలో నాడు చీకట్లు కమ్ముకున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక సంస్కరణలు, సమర్థ నిర్ణయాలతో వెలుగులు నింపింది. ఈ 2 ఏళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. ప్రొజ్యూమర్ విధానంతో వినియోగదారుడిని ఉత్పత్తిదారుడిగా చేశాం. వినూత్న ఆలోచనలతో ఇంధన శాఖని నిలబెట్టాం. గ్రీన్ ఎనర్జీలో దేశం మొత్తం 500 గిగావాట్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే మన ఒక్క రాష్ట్రంలోనే 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. 2 ఏళ్లలో 112 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. పీఎం సూర్య గారి కింద 4.12 లక్షలకు పైగా ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయగలిగాం. వ్యవసాయానికి, పేద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి, చేనేత కార్మికులకి ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. చరిత్రలో తొలిసారిగా ట్రూ డౌన్ ద్వారా 940 కోట్ల రూపాయలు, ఇంకో పక్క ట్రూ ఆఫ్ భారాన్ని తగ్గించి 4,497 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రజలకు వెసులుబాటు ఇచ్చింది. సరైన నాయకత్వం వల్లనే ఇది సాధ్యమైంది. ఈ రోజు మళ్లీ చెప్తున్నా, రాబోయే 3 సంవత్సరాలు కూడా కరెంటు ఛార్జీలు పెంచమని మరొకసారి రాష్ట్ర ప్రజానీకానికి హామీ ఇస్తున్నాం. పేదరిక నిర్మూలన, సాధికారిత. మహిళా చేతిలో డబ్బులు ఉంటే కుటుంబం బలపడుతుంది. మహిళ నిర్ణయం తీసుకునే స్థాయికి వస్తే సమాజం నిలబడుతుందని మేము నమ్ముతాం. ఇప్పటికే 1,00,000 మంది స్వయం సహాయ సంఘ సభ్యుల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాం. వచ్చే ఏడాదికి అదనంగా 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. డాక్రా ఉత్పత్తులకు స్వయం వేపి అనే బ్రాండ్ పెట్టాం. వీధి వ్యాపారులకి రుణాలు అందిస్తున్నాం. పర్యాటక రంగం. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం అంటే కేవలం ఒక ప్రయాణం కాదు. ప్రతి ఒక్క యువకుడికి ఉపాధి, ప్రతి కుటుంబానికి ఒక ఆదాయ మార్గం, ప్రతి గ్రామానికి ఒక అవకాశం, రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదాతో ఫలితాలు వస్తున్నాయి. ఈ 2 ఏళ్లలో పర్యాటక రంగంలో 19,390 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 107 ఎంఓయూలు చేసుకున్నాం. బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజం, హోమ్ స్టేల్ని ప్రోత్సహిస్తున్నాం. 36 కోట్ల మంది పర్యాటకులు లాస్ట్ ఇయర్ మన రాష్ట్రాన్ని సందర్శించారు. సుపరిపాలనతో రామరాజ్యం. ప్రజలకు పాలన దగ్గరగా ఉండాలి. అందుకే మార్కాపురం, పోలవరం జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేశాం. అన్నమయ్య జిల్లాకు మదనపల్లిని కేంద్రంగా మార్చాం. మీ తాత, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమిపై మీ హక్కులు కాపాడతాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నాం. దీనికోసం రెవెన్యూలో సంస్కరణ తీసుకొచ్చాం.
ఈ ఏడాది జనవరి నుంచి రాజముద్రతో 32 లక్షల మంది పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశాం. వచ్చే మార్చికి మిగిలిన 9,365 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి 68 లక్షల మందికి పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తాం. రెవెన్యూ సంస్కరణలతో 1000 ఎకరాల భూమిని 22A నుంచి తొలగించాం. సెట్టిపల్లి, కంగుంది, వట్టి చెరుకూరు, గుటుపల్లి, ముదినేపల్లి, కలిదిండి ఎన్నో దశాబ్దాలుగా 60-70 సంవత్సరాలుగా ఉన్నటువంటి భూ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపాం. ప్రతి ఒక్కరి ఆస్తికి భద్రత, భరోసా ఇస్తాం. అవినీతికి ఆస్కారం లేకుండా మన మిత్ర గవర్నెన్స్ ద్వారా 1100 సేవలు అందిస్తున్నాం. ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగాన్ని బలోపేతం చేశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. నాలా చట్టాన్ని రద్దు చేశాం. నకిలీ మద్యం బ్యాండ్లకు చెక్కు పెట్టాం. ఎక్సైజ్ రంగాన్ని ప్రక్షాళన చేశాం. ప్రజలే ఫస్ట్ అనే నినాదంతో పీపీపీకి ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు తీసుకుని ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించలేదు. ఉద్యోగులకి 30,849 కోట్లు బకాయిలు చెల్లించాం. టెక్నాలజీ, స్పిరిచువాలిటీ. టెక్నాలజీ మన జీవితాన్ని సులభం చేస్తుంది, కానీ అదే సమయంలో ఒత్తిడి కూడా పెంచుతుంది. అందుకే టెక్నాలజీతో పాటు స్పిరిచువాలిటీ కూడా ఉండేలా చూస్తున్నాం. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి ఆరోగ్యకరమైన జీవన విధానాలను ప్రోత్సహిస్తున్నాం. టెక్నాలజీ మన అభివృద్ధికి ఊతమిస్తే స్పిరిచువాలిటీ మానసిక ప్రశాంతత ఇస్తుంది. రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల పవిత్రను కాపాడుతూ సేవల నాణ్యతను పెంచాం. శాంతి భద్రతలతో అభివృద్ధి కావాలంటే శాంతియుత వాతావరణం ఉండాలి. పెట్టుబడులు రావాలంటే భద్రత కావాలి. ప్రజలు ప్రశాంతంగా జీవించాలంటే చట్టం దాని పని అది చేయాలి. అందుకే పోలీసులకు ప్రజా భద్రతలో పూర్తి స్వేచ్ఛనిచ్చాం. విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ అనేది మా విధానం. పోలీస్ శాఖలో టెక్నాలజీ, డ్రోన్, ఏఐ విస్తృతంగా వినియోగిస్తున్నాం. వీటి ఫలితాలు కనిపిస్తున్నాయి. నేరస్తుల్ని వేగంగా గుర్తించడంతో పాటు అంతే వేగంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నాం. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా ఉంటాం. ఆడబిడ్డలపైన అఘాయిత్యాలకు పాల్పడితే అదే వారికి చివరి రోజున మరొక్కసారి హెచ్చరిస్తున్నాను. ఈగల్ టాస్క్ ఫోర్స్ ద్వారా గంజాయి, డ్రగ్గుపై ఉక్కు పాదాన్ని మోపుతాం. పోలీసుల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. వారికి 427 కోట్లు బకాయిలు చెల్లించాం. స్వర్ణాంధ్ర నుంచి, స్వాతంత్రం నుంచి స్వర్ణాంధ్ర వరకు ఇప్పుడు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. స్వాతంత్రం మనందరికీ హక్కులు ఇచ్చింది. స్వర్ణాంధ్ర మనకు, మన పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇస్తుంది. స్వాతంత్రం మనకు అవకాశాలు ఇచ్చింది. స్వర్ణాంధ్ర ఆ అవకాశాలను ఆర్థిక శక్తిగా మారుస్తుంది. స్వాతంత్రం మనల్ని ఐక్యత చేసింది. స్వర్ణాంధ్ర మనల్ని దేశంలో నెంబర్ 1 శక్తిగా నిలబెడుతుంది. 2024లో రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ప్రారంభించాం. 2047 నాటికి అంతా గర్వించేలా స్వర్ణాంధ్ర నిర్మిద్దాం. ఇది కేవలం ప్రభుత్వ లక్ష్యం కాదు. ఇది 5.5 కోట్ల ఆంధ్రుల సంకల్పం కావాలని పిలిపిస్తున్నాను. ఇది మన పిల్లల భవిష్యత్తు కోసం మనందరి బాధ్యత.
ఇది మన తరానికి వచ్చిన చారిత్రక అవకాశం. విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులేశాం. ఇక వికాసం నుంచి వైభవం వరకు ప్రయాణిద్దాం. సంక్షోభం నుంచి స్థిరత్వానికి వచ్చాం. స్థిరత్వం నుంచి స్వర్ణాంధ్ర వైపు సాగుదాం. ఈ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఆత్మవిశ్వాసంతో, అంకిత భావంతో ప్రతిరోజు పనిచేద్దాం.